ఎన్.ఆర్. నారాయణమూర్తిగా ప్రసిద్ధులైన నాగవర రామారావు నారాయణమూర్తి భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, సాఫ్టువేరు ఇంజనీరు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్కు అధికారంలో లేని అధ్యక్షుడు, ముఖ్య గురువు. ఆయన 1981 నుండి 2002 వరకు 21 సంవత్సరాలు ఆ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్నారు. 2002లో కేరోగా పదవీ విరమణ చేసిన తర్వాత, సంఘ సేవలకు, భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చేయటానికి తన కార్యకలాపాలను విస్తృతం చేశాడు. నారాయణమూర్తి గారు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఆయన భారతదేశములోని రెండవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో కలిపి అనేక పురస్కారాలను అందుకున్నారు. 2009లో ఆయన ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రసంగాలన్నీ ఎ బెటర్ ఇండియా, ఎ బెటర్ వరల్డ్ పుస్తకంగా ప్రచురితమయ్యాయి. నారాయణమూర్తి ఆగస్టు 20, 1946వ తేదీన కర్ణాటకలోని మైసూరులో ఒక కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. తరువాత 1967లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నాడు. 1969 ఐఐటి కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఆయన మొదటి ఉద్యోగం ఐఐఎం అహ్మదాబాదులో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్. అక్కడ ఆయన ఒక టైమ్ షేరింగ్ సిస్టమ్ మీద ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ కోసం బేసిక్ కంప్యూటర్ భాషకై ఇంటర్ప్రెటర్ తయారు చేశాడు. ఆ తరువాత ఈయన పూణె చేరి, అక్కడ పట్నీ అనే కంపెనీలో చేరారు. ముంబై వెళ్లబోయే ముందు, మూర్తి పుణేలోని టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ లిమిటెడ్లో ఇంజనీర్గా పనిచేస్తున్న తనకు కాబోయే భార్య సుధామూర్తిని కలుసుకున్నారు. ఆ తరువాత వీరి పరిచయం కాస్త పరిణయానికి దారి తీసింది. 1981లో ఆయన ఇంకా 6 సాఫ్ట్వేర్ నిపుణులతో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించారు. ఆయన 1992 నుండి 1994 వరకు భారతదేశములోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీలో అధ్యక్షుడిగా పనిచేశారు. మూర్తి, సానుక్రమిక కార్యకర్త గురురాజ్ దేశ్పాండేకి సహ సోదరుడు. ఎన్ఏఎస్ఎస్సిఓఎం మాజీ అధ్యక్షుడు, మఫేసస్ ఎన్ఫసిస్ చీఫ్ అయిన జెర్రీ రావుకు మామయ్య. 2009లో ఆయన ప్రపంచవ్యాప్త నాయకుడిగా గుర్తింపు పొందారు. అతని భార్య, సుధా కులకర్ణి మూర్తి, ఒక భారతీయ సాంఘిక కార్యకర్త, ప్రావీణ్యురాలైన రచయిత్రి. ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా చేసే లోకోపకార పనులకు ఆమె చాలా ప్రసిద్ధురాలైంది. వారికి 2 పిల్లలు రోహన్, అక్షత. 2009 ఆగస్టు 30లో నారాయణమూర్తి కుమార్తె అయిన 29 సంవత్సరాల అక్షత మూర్తి, తన స్టాన్ఫోర్డ్ సహవిద్యార్థి రిషి సునక్ను, బెంగుళూరులోని లీలా పాలస్ కేంపస్ని వద్ద అనేక మంది ఆహుతుల సమక్షములో వివాహం చేసుకున్నారు. 2022లో రిషి సునక్ బ్రిటన్ దేశపు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. సిలికాన్ వ్యాలీలోని ఒక వెంచర్ కాపిటల్ సంస్థ అయిన సైడేరియన్ వెంచర్స్లో అక్షత మునుపు కలిసి పనిచేసింది. ఆమె 1600 కోట్ల నికర ఆదాయంతో ఇన్ఫోసిస్లో 1.4% వాటా కలిగి ఉంది. భారతీయ సంతతికి చెంది బ్రిటిష్ పౌరుడైన రిషి సునక్, యు.కెకి చెందిన దాతృత్వ సంస్థ, ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, టీసీఐలో భాగస్వామి. కార్పొరేట్ జీవితం. పూణెలో ఇన్ఫోసిస్ అనే కంపెనీని 1981 సంవత్సరంలో స్థాపించారు. దీనికి అవసరమైన డబ్బును భార్య అయిన సుధామూర్తి దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకుని, 6 కొత్త ఇంజనీర్లను కంపెనీలో చేర్చుకుని మొదలుపెట్టారు. తన కొత్త ఆలోచనలతో, తన విద్యా సంపత్తిని ఉపయోగించి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. 21 సంవత్సరాలు నిర్విరామంగా ఈ కంపెనీకి సిఇఓగా పనిచేశారు. 2006 ఆగస్టు 20న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్గా పదవీ విరమణ చేశారు. ఆ తరువాత కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అదే కంపెనీకి తన సేవలను అందించారు. అధికార సరళి. మూర్తి ఇన్ఫోసిస్కి వ్యవస్థాపక సిఇఓగా 21 సంవత్సరాలు పనిచేశారు. మార్చి 2002లో సహ వ్యవస్థాపకులైన నందన్ నిలేకని ఆయనను అనుగమించారు. ఈయన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగుళూరు పాలక మండలి అధ్యక్షుడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ పాలక మండలి అధ్యక్షుడిగా పూర్వం పనిచేశారు. దానితో పాటు ఆయన ఐఎన్ఎస్ఈఏడి యొక్క అధికార మండలి, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయము వహర్టన్ స్కూల్ ఓవర్సీర్ మండలి, కార్నెల్ విశ్వవిద్యాలయము ధర్మకర్తల మండలి, గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చెన్నై యొక్క వ్యాపార సలహా సంఘం,
సింగపూర్ మేనేజ్మెంట్ విశ్వవిద్యాలయము ధర్మకర్తల మండలి, టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోని విలియం ఎఫ్. యాచ్మేయర్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ కొరకు సలహా మండలి, మొదలైన వాటిలో సభ్యులుగా ఉన్నారు. ఫిలిప్పీన్స్లోని ఒక గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్ ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గవర్నర్ల మండలిలో మూర్తి పాల్గొంటారు. బ్యాంకాక్, థాయిలాండ్లో ఉన్న ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాఠశాల నిర్వహణ సభ్యుల మండలికి ఆయన అధ్యక్షుడు. హాంకాంగ్లో ప్రధాన కార్యాలయము ఉన్న ఆసియా బిజినెస్ కౌన్సిల్కు ఆయన అధ్యక్షుడు. ఆయన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోని కార్పొరేట్ గవర్నెన్స్ ఇనిషియేటివ్, యేల్ విశ్వవిద్యాలయము, టోక్యో విశ్వవిద్యాలయం యొక్క అధ్యక్ష సంఘం మొదలైన ప్రముఖ విశ్వవిద్యాలయాల సలహా మండలులు, సంఘాలలో కూడా సభ్యులుగా ఉన్నారు. సింగపూర్లోని DBS బ్యాంకు మండలికి ఆయన స్వతంత్ర నిర్దేశకుడిగా పనిచేశారు. ఇది సింగపూర్లో ప్రభుత్వ హయాంలో ఉన్న అతి పెద్ద బ్యాంకు. ఆయన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కేంద్ర మండలిలో నిర్దేశకుడిగాను, ఇండో బ్రిటిష్ భాగస్వామ్యములో సహా అధ్యక్షుడిగాను, ప్రధానమంత్రి వాణిజ్య పారిశ్రామిక సంఘంలో సభ్యులుగాను, బ్రిటిష్ టెలికమ్యూనికేషన్స్ ఆసియా సలహా మండలిలో సభ్యులుగాను, NDTV ఇండియా మండలి సభ్యులుగాను పనిచేశారు. యూరోపియన్ FMCG జయంట్ యూనిలివర్కు కూడా ఆయన స్వతంత్ర నిర్దేశకులుగా పనిచేశారు. చాలా ఆసియా దేశాలకు ఆయన IT సలహాదారు. ఆయన HSBC మండలిలో స్వతంత్ర నిర్దేశకులు. 20 ఆగస్టు 2006న ఆయన ఇన్ఫోసిస్లో తన కార్యనిర్వహణ హోదా నుండి పదవీ విరమణ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆ మండలిలో ఆయన అధికారములో లేని అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పురస్కారాలు. ఇతనికి భారత ప్రభుత్వం 2008 సంవత్సరంలో పద్మ విభూషణ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇతను 2000 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ ఫ్రాన్స్ ప్రభుత్వము, ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. ఇండో ఫ్రెంచ్ సంబంధాలను పెంపొందించటంలో ఆయన పాత్రకు గుర్తింపుగా ఇండో ఫ్రెంచ్ ఫోరం ఇచ్చిన ఇండో ఫ్రెంచ్ ఫోరం మెడల్ మొదటి గ్రహీత ఆయనే. 2003 సంవత్సరములో ఎర్నస్ట్ మరియు యంగ్ చేత వరల్డ్ ఎంటర్ప్రూనర్ ఆఫ్ ది ఇయర్ 2003గా ఎన్నికయ్యారు. ఫార్ట్యూన్ పత్రిక చేత 2003 సంవత్సరానికి గాను ఆసియా బిజినెస్ మాన్ ఆఫ్ ది ఇయర్గా పేరొందిన ఇద్దరు వ్యక్తులలో ఆయన ఒకరు. 2001లో ఆయన నూతన పరిశ్రమలను స్థాపించటం, విపణికి కొత్త రూపు ఇవ్వటంలో తమ శాశ్వత ముద్ర ద్వారా ఎంచుకోబడ్డ 25 మంది అతి ప్రభావవంతమైన ప్రపంచవ్యాప్త కార్యనిర్వాహకుల వర్గంలో ఒకడుగా టైమ్ CNN చేత పేర్కొనబడ్డారు. బాధ్యత, స్వేచ్ఛను ప్రోత్సహించినందుకు గుర్తింపుగా ఆయన మార్క్స్ కమిదీని లిబర్టీ 2001 బహుమతి స్విట్జర్లాండ్ అందుకున్నారు. 1999లో బిజినెస్ వీక్ ఆ సంవత్సరానికి గాను 9 మంది కార్యకర్తలలో ఒకరుగా పేర్కొంది. ఆయన బిజినెస్ వీక్ యొక్క ది స్టార్స్ ఆఫ్ ఆసియా లో కూడా దర్శనమిచ్చారు. వరుసగా 3 సంవత్సరాలు 1998, 1999, 2000. 1998లో భారతదేశములోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్, వినుతికెక్కిన అలుమ్నుస్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. 1996-97లో JRD టాటా కార్పొరేట్ లీడర్షిప్ పురస్కారాన్ని అందుకున్నారు. డిసెంబరు 2005లో బర్సన్ మార్స్టెల్లర్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్తో కలిసి జరిపిన విశ్వవ్యాప్త అధ్యయనంలో ప్రపంచములో ఎక్కువ ఆరాధ్యుడైన CEO అధ్యక్షులలో నారాయణ మూర్తికి 7వ స్థానాన్ని ఇచ్చాయి. ఆ జాబితా బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్ వంటి 14 మంది ఇతర ప్రముఖుల పేర్లను కూడా కలిగి ఉంది. మే 2006లో పురోగమనములో ఉన్న ఒక వ్యాపార సంప్రదింపుల, ప్రకటనల, PR సంస్థ అయిన బ్రాండ్కామ్ జరిపిన అధ్యయనంలో, జరుగుతున్న 5వ సంవత్సరానికి గాను నారాయణమూర్తి భారతదేశము యొక్క అతి ఆరాధ్యుడైన వ్యాపార నాయకుడిగా వెలువడ్డారు. ది ఎకనామిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించబడే 15 మంది నాయకుల జాబితాలో ఈయనకు 8వ స్థానాన్ని ఇచ్చింది. 2005 ఫైనాన్షియల్ టైమ్స్ ఈయనకు ప్రపంచములో ఎక్కువ గౌరవము అందుకునే వ్యాపార నాయకులలో 28వ స్థానాన్ని ఇచ్చింది. 2004, 2005లలో ఈయన ఎకనామిక్ టైమ్స్ వారి భారతదేశ అతి శక్తివంతమైన CEOల కార్పొరేట్ డోసియర్ జాబితాలో వరుసగా 2 సంవత్సరాలు ప్రథమ స్థానంలో ఉన్నారు. టైమ్ పత్రిక యొక్క ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక చొరవగల వారి జాబితా ఆగస్టు 2004
మూర్తిగారిని భవిష్య సాంకేతికతను రూపుదిద్దటంలో సహాయపడే 10 మంది నాయకులలో ఒకరుగా పేర్కొంది. నవంబరు 2006లో టైమ్ పత్రిక గడిచిన 60 సంవత్సరాలలో ఆసియాలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన ఆసియన్ నాయకులలో ఒకరుగా గుర్తించింది. ఈ జాబితా గడిచిన 60 సంవత్సరాలలో ఆసియన్ చరిత్రలో గణనీయమైన ప్రభావం చూపిన ప్రజలను చూపిస్తుంది. దీనిలో మహాత్మా గాంధీ, దలైలామా, మదర్ తెరెసా, మహమ్మద్ అలీ జిన్నా మొదలైన వారు ఉన్నారు. ఉటంకింపులు. మన ఆస్తులు ప్రతి సాయంత్రము గడప దాటి బయటకు వెళతాయి. మరుసటి ఉదయానికి అవి ఖచ్చితంగా తిరిగి వచ్చేటట్లు మనం చేసుకోవాలి. నిర్వర్తన గుర్తింపుకు దారితీస్తుంది. గుర్తింపు గౌరవాన్ని తెస్తుంది. గౌరవము శక్తిని పెంచుతుంది. అధికారంలో ఉన్నవారి అనుకువ, అనుగ్రహము ఒక సంస్థ యొక్క హోదాను పెంపొందిస్తాయి. డబ్బుకు ఉన్న నిజమైన శక్తి దానిని తిరిగి ఇచ్చివేయగలగటమే. మనం దేవుడిని నమ్ముదాం, మిగిలిన అందరూ మన బల్ల దగ్గరికే డేటాను తీసుకువస్తారు. అభివృద్ధి తరచుగా మనస్సుకి, వైఖరికి మధ్య తేడాకి సమానమవుతుంది. నేను ఇన్ఫోసిస్ను వేర్వేరు లింగాలు, జాతీయతలు, జాతులు, మత విశ్వాసాలు కల వ్యక్తులు గట్టి పోటీ ఉన్న వాతావరణములో కలిసి పనిచేయాలని, కానీ అదే సమయంలో మన వినియోగదారు విలువన రోజురోజుకి ఇంకా పెంచటానికి ఎక్కువ సామరస్యం, వినయం, హోదాలతో పనిచేసే సంస్థగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక స్పష్టమైన మనస్సాక్షి ఈ ప్రపంచములో అతి మృదువైన తలగడ.